2 రోజుల క్రితం హాస్పిటల్ రిపోర్ట్సా? వదిన హాస్పిటల్లో జాయిన్ అయిన రిపోర్ట్స్. వదిన హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయింది? వదినకి కొంచెం బాగోకపోతేనే విహారీగాడు ఇంట్లో అందరినీ కంగారు పెట్టేస్తాడు. అలాంటిది వదిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాదాపు హాఫ్ డే పైగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అసలు ఆ రోజు ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే 2 రోజుల క్రితం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. ఎవడు వీడు? వీడు అడుక్కోడానికి వచ్చిన బైరాగిలా లేడే. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరానవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. అంటే నాకు తెలియకుండా ఇంట్లో పెద్ద కథే జరుగుతోంది. బైరాగి వేషంలో వచ్చినవాడు వదినకి పాయిజన్ ఇచ్చాడు. పాయిజన్ తిన్న వదిన పడిపోతే విహారీ లక్ష్మిలు హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఈ విషయం మాకెవ్వరికీ తెలియకుండా దాచారు. అలా ఎందుకు దాచారు? అసలు వచ్చినవాడెవడు? అసలు విహారీని బెదిరిస్తున్నవాడెవడు? ఇవన్నీ నేను తెలుసుకోవాలి. అమ్మా, దీంతో మంచినీళ్ళు తీసుకురా అమ్మా. విహారీ, ఆ మొబైల్ పక్కన పెట్టు. వాళ్ళమ్మని చిన్న మాట అంటేనే ఊరుకోడు. అలాంటిది వాడెవడో వచ్చి ఇంత చేస్తే కనీసం విహారీ ఎవ్వరికీ చెప్పలేదు. ఏమీ తెలియనట్టు కామ్గా ఎందుకున్నాడు? అసలు విహారీకి ఫోన్ చేసి బెదిరిస్తున్నవాడు ఎవడు? ముందు వాడి గురించి తెలుసుకుంటే మనకంతా తెలుస్తుంది. ఆ బెదిరించేవాడు ఎవడో
నాకు ఉపయోగపడచ్చు. ఎలా వాడి గురించి తెలుసుకోవడం? ఈ మొబైల్లో ఇందాక వాడు ఎవరితో మాట్లాడాడో వాడి నెంబర్ ఉంటుంది. ఛే! వీడి ఫోన్కి పాస్వర్డ్ ఉంది. ఏం పెట్టుంటాడో? వాళ్ళమ్మ పేరు పెట్టుంటాడా? యమునా. ఛే! రాంగ్ పాస్వర్డ్. వాడి డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా పెట్టుంటాడా? ఛే! ఇది కూడా కాదు. ఇంకేం పెట్టుంటాడు? ఆ లక్ష్మి పేరా? ఏయ్, నా చేతిలో నుంచే ఫోన్ లాక్కుంటావా? ఇది విహారీ గారి మొబైల్. ఈ మొబైల్తో మీకేం పని? ఏయ్, విహారీ నా మేనలుడు. నా మేనలుడి ఫోన్ నేను తీసుకుంటాను. నీకేంటే మధ్యలో? మీరు విహారీ గారిని అడిగి తీసుకునుంటే నాకేం అభ్యంతరం ఉండదు. కానీ దొంగతనంగా మీరు విహారీ గారి మొబైల్ తీసుకొచ్చారు చూసారా? అందుకే అడుగుతున్నాను. ఏయ్, ఎక్స్ట్రా చేయకుండా ఆ మొబైల్ ఇవ్వు. ఇవ్వను. ఈరోజు శ్రీరామనవమి పండగ రోజు. అక్కడ సీతారాముల కళ్యాణం ఘనంగా చేస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు ఆ కళ్యాణాన్ని, ఈ పండగ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తుంటే చూస్తూ నేను ఊరుకోను. ఏంటే వాగుతున్నావు? అంబికమ్మ, నాకు మీ ఉద్దేశము తెలుసు, మీ ఆలోచన తెలుసు, మీ బుద్ధి తెలుసు. ఈ ఇంటి మంచి కోసం జరుగుతున్న కార్యక్రమం ఇది. మీరు డిస్టర్బ్ చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. మీకు మొబైల్ నిజంగా కావాలి అంటే విహారీ గారిని అడిగి తీసుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మీకివ్వను. ఎంత పొగరు దీనికి! నువ్వు మొబైల్ తీసుకున్నా అందులో నెంబర్ కనుక్కోవడం నాకు పెద్ద పనేం కాదు. ఆ నెంబర్ దొరకని నీ అంతు కూడా చూస్తా.